హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. మొత్తానికి ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచేసింది. వాళ్ళు గత 27 ఏళ్ళుగా ఎంత కష్టపడినా పాపం సాధించలేంది ఈ 2025లో మరి వాళ్ళకి ఎట్లా కలిసి వస్తుందో కానీ, ఇటు ఏపీలో కానీ, ఇటు మహారాష్ట్రలో కానీ, ఇటు నేషనల్ వైడ్గా బీజేపీ హవా కొనసాగుతుంది. ఈవెన్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంది. ఎందుకో రాహుల్ గాంధీకి జనాలు అవకాశం ఇవ్వట్ల ప్రైమ్ మినిస్టర్గా. రీసెంట్గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో జస్ట్ మిస్లో పోయింది కాంగ్రెస్కి. సో ఇది పక్కన పెడితే మొత్తానికి బీజేపీ అయితే కాంగ్రెస్ మూలస్తంభాలు మొత్తం కూల్చేసి ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందన్నమాట. ఈ కొత్త సామ్రాజ్యంలో కొత్త కొత్త పొలిటీషియన్స్ బయటపడుతున్నారు. అంటే కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అవ్వచ్చు. ఇలా పని అయిపోయిందిరా, ఇంకా వీళ్ళ వల్ల కాదు అనుకున్న వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి. మేబీ తమిళనాడులో కూడా ఈ చక్రం తిరిగితే కనుక ఖచ్చితంగా అతని పేరేంటి అనమలైకి కూడా మంచి ఛాన్స్ ఉండొచ్చు ఫ్యూచర్లో. యాజ్ ఏ సీఎం క్యాండిడేట్ అవ్వచ్చు, చెప్పలేం. సో ఇది పక్కన పెడితే అసలు ఈ క్రేజీ వాళ్ళ మీద ఢిల్లీలో నెగిటివిటీ ఎందుకు వచ్చింది, అసలు క్రేజీ వాళ్ళు చేసిన తప్పులేంటి, క్రేజీ వాళ్ళ మీద కేసులు ఎవరు పెట్టారు, క్రేజీ వాళ్ళు ఎవరి మీద పగబెట్టుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం ఈ వీడియోలో ముందుకెళ్ళాలి. సో ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్లే ముందు నాకు మీరు చిన్న హెల్ప్ చేయాలి. అదేంటంటే ఈ వీడియోని లైక్ చేసి మీరేమనుకున్నారో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే, మీ నుంచి నేను కోరుకునేది అంతే. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కొంచెం ఒక 1 అవర్ టైం పట్టుద్ది, స్క్రిప్ట్ రాసుకుంటే 1 డే టైం పట్టుద్ది, ప్లస్ ఇంకొకటి దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి. అంటే నువ్వు చేసుకుంటే నీ దూల మాకెందుకు అంటే నేనేం చెప్పలేను. సో సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్కి వద్దాం. ఢిల్లీ ఎలక్షన్స్కి వచ్చే ముందు అసలు ఢిల్లీలో పాపులేషన్ 3,38,00,000. దీంట్లో పాపులేషన్ కన్నా కూడా పొల్యూషన్ ఎక్కువ ఢిల్లీకి. ఎన్సీఆర్, నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఓకే, ఈ ఎన్సీఆర్లో గ్రేటర్ నోయిడా ఉంటుంది, గుర్గామ్ ఉండిద్ది, అంటే గజియాబాద్, అంటే మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవ్వచ్చు, అంటే మన పరిపాలన రాజధాని అంటారు చూడండి, అలాగా ఈ ఎన్సీఆర్ ఉంటుంది మనకి ఢిల్లీలో. ఓకే, ఈ ఢిల్లీలో ఇది మెట్రోపాలిటన్, ఇండియాలోనే నెంబర్ 1 మెట్రోపాలిటన్, ప్రపంచంలోనే రెండోది, మొదటి స్థానంలో టోక్యో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఢిల్లీ ఎలక్షన్స్ మీద ఎందుకు బీజేపీకి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే బీజేపీ పోరాడుతూనే ఉంది. కానీ ఇక్కడ క్రేజీ వాళ్ళు ఒక సామాన్యుడిలాగా, అసలు ఏమీ లేని పేదవాడిలాగా వచ్చి జనాల్ని నమ్మించి 2012లో పార్టీ పెట్టి ఆయన 2013లో షీలా గారి మీద నెగిటివిటీ అంటే వ్యతిరేకత రావడం వల్ల అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి. ఆ వ్యతిరేక ఓటు మొత్తం క్రేజీ వాళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్తో గెలిచాడు. గెలిచినాక ఆయన 49 రోజులే పాలించాడు అప్పుడు 2013లో. తర్వాత దాన్ని రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ సిద్ధమయ్యాడు. 2015లో 70 నియోజకవర్గాల్లో 67 సీట్లు గెలుచుకున్నాడు. తర్వాత సేమ్ అదే కాన్సెప్ట్లో 2020లో 70 నియోజకవర్గాల్లో 62 సీట్లు గెలుచుకున్నాడు. సో ఇంత గ్రిప్ ఉండి, ఇంత ఉండి 10 ఏళ్లలో ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న క్రేజీ వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు పడిపోయాడంటే ఆయన చేసిన తప్పుల వల్ల అది బీజేపీకి ప్లస్ అయింది. కాంగ్రెస్ ఎందుకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేకపోయిందో అది ఎవరికి అర్థం కావట్లా. మేబీ మేనేజ్మెంట్ ఇష్యూస్. అంటే ఇప్పుడు సపోజ్ రాహుల్ గాంధీ చూడటానికి మనకి పార్లమెంట్లో మాట్లాడతాం కానీ, లేకపోతే గట్టిగా మనకి రోడ్ల మీద కనబడతాం కానీ, పాదయాత్రలు చేస్తూ ఈ ఎఫెక్ట్ కన్నా కూడా లోకల్లో ఆ పార్టీకి ఎంతవరకు గ్రిప్ ఉందనేది అర్థం కావట్లేదు. గత 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి కాంగ్రెస్కి మంచి టై పడింది. అయినా కూడా ఇక్కడ చూస్తే మళ్ళీ నార్మల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వీటిల్లో బీజేపీ అన్ని చోట్ల గెలుస్తుంది. ఫస్ట్ అసలు క్రేజీ వాళ్ళు 2023 నుంచి స్టార్ట్ అయింది దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడింది. ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఫస్ట్ కవిత అరెస్ట్ అయినాక, కవిత తర్వాత నుంచి ఆ దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ క్రేజీ వాళ్ళు. అది కూడా ఇండియా క్యాపిటల్ ఎక్కడైతే ఢిల్లీ ఉందో ఆ ఢిల్లీలో ఉన్న సీఎం చేసిన స్కామ్ వల్ల ఆయన్ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. సో తీహార్ జైల్లో పెట్టినాక అక్కడ నుంచి ఆ పార్టీ నడిపించే వాళ్ళు సరిగ్గా లేరు. ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, అంతా మక్కువ చూపించాల పనిచేయటానికి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ పార్టీకి డ్యామేజ్ జరిగిపోయింది. ఈ జరిగిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళు జనాల్లోకి వెళ్ళి ఏ విధంగా జనాల్ని నమ్మించగలరు? ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ గురించి కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ కాదు. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. కాంగ్రెస్తో అప్పటికి వీళ్ళు ఇండియా అలయన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాగా ఎలిగేషన్స్ వేశారో అప్పటి నుంచి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నుంచి విడిపోయింది. సో ఈ విడిపోయిన ప్రాసెస్లో ఫస్ట్ పోవర్టీ. అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పేదవాడికి ఏముంటుంది, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, అంటే సొంత ఇంటి కళ సాకారం చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కడి కళ. అది పేదవాడు అవ్వచ్చు, మిడిల్ క్లాస్, రిచ్,
ఒక ఇంట్లో ఉండటానికి ఒక ఇల్లు కావాలి మనకి. సో, ఈ ప్రాసెస్‌లో 2007 నుంచి 2012 వరకు ఏదైతే అప్పుడు గవర్నమెంట్ ఉందో ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఢిల్లీ గవర్నమెంట్ అవ్వచ్చు, వాళ్ళు కొంతవరకు ఇల్లులు కొన్ని వేల ఇల్లులు వాళ్ళు కట్టించారు. తర్వాత వ్యతిరేకత రావడం వల్ల ఇక్కడ షీలా గారిని దించేసి కేజ్రీవాల్‌ని కూర్చోబెట్టారు. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్‌తో. కూర్చోబెట్టినాక 2013 తర్వాత నుంచి 2015 నుంచి చూసుకుంటే, ఈ 2015 నుంచి 2025 వరకు అప్పుడెప్పుడైతే ఇల్లు కట్టించారో అయి అలాగే ఉండిపోయినాయి. ఇప్పటికి అయి దుమ్ముబట్టిపోయి, పెచ్చులూడిపోయి, చెత్తంతా పేరుకుపోయి అలా ఉండిపోయినాయి. అయ్యే ఇల్లు గనక కేజ్రీవాల్ రెడీ చేసి ఆ పేదవాళ్ళకి ఇచ్చుంటే ఇప్పుడు ఆయనకి ఈ స్థితి వచ్చేది కాదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటి అంటే దీన్ని వాళ్ళ ఎంపీ రాజ్యసభకి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకి ఎన్నికైన స్వాతి మల్వాల్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది. ఆవిడ వల్లే ఇప్పుడు కేజ్రీవాల్ ఈ స్థితికి వచ్చాడని చెప్పేసి ఢిల్లీలో అందరూ అంటే ఇండియా వైడ్ అందరూ కూడా ఆవిడని మెచ్చుకుంటున్నారు. ప్లస్ ఆవిడ ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ అయిపోయింది. అంటే ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయింది ఇప్పుడు. అంటే ఆమె ఒక స్టేట్‌లో ఉన్న సీఎంనే మార్చేసింది అన్న దీంట్లో ఇప్పుడు ఆవిడని బాగా హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్‌కి వచ్చేప్పటికి మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ అసలు ఢిల్లీనే అసలు ఎప్పటినుంచో అందరికీ తెలిసిన విషయమే పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఎంత ఉంటదంటే ఒక మనిషి రోజుకి ఒక 20-25 సిగరెట్లు తాగితే ఎంత ఎఫెక్ట్ ఉంటదో అంత ఎఫెక్ట్ ఉండిద్దంట. అది ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి కంట్రోల్ తీసుకోలేదు అప్పుడున్న గవర్నమెంట్. దాని తర్వాత ప్రతి ఒక్క మహిళకి రూ. 2,100 ఇస్తా అని చెప్పారంట. అది కూడా ఇవ్వలేదు. తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే కేజ్రీవాల్ అసెంబ్లీలో ఎప్పుడు కూడా మధ్యతరగతి వాడి దగ్గర నుంచి ట్యాక్స్ పే చేసుకొని పేదవాడికి ఫ్రీబీస్ ఇస్తున్నారు. అది ఎలాగ చేస్తారు అని చెప్పేసి ప్రతిసారి క్వశ్చన్ చేస్తాడు. దానికి రీసెంట్‌గా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే 12,75,000 దాకా ఎవరైతే సంపాదిస్తారో సంవత్సరానికి వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు. దానిపైన ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకే ట్యాక్స్. అంటే ఒక మనిషి సంవత్సరానికి నెలకి ₹1,00,000 సంపాదిస్తుంటే అతనికి ఎటువంటి ట్యాక్స్ లేదు. ₹1,00,000 పైన సంపాదిస్తేనే ట్యాక్స్ అతనికి. సో, ఇది చాలామందికి నాలాంటోడికి అవ్వచ్చు, మీలాంటోడికి అవ్వచ్చు, ఇది చాలా వరకు ట్యాక్స్ బెనిఫిట్ మనకి. ఎందుకంటే మనకి ట్యాక్స్ డిడక్షన్ అవ్వటం వల్ల అది మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి కొన్ని ప్రూఫ్స్ పెట్టి అది చేసి, ఇది చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసుకుంటాం. కానీ అది క్లెయిమ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనకి సాలరీ పెరగడం గానీ ఇలా జరుగుతూ ఉంటది. సో, ఈ ట్యాక్స్ బెనిఫిట్ వల్ల చాలా వరకు మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారు. తర్వాత అసలు మెయిన్ విషయం ఏంటంటే కేజ్రీవాల్ నేను పార్టీ పెట్టిందే పేదవాడి కోసం, నేను పేదవాడిని అని చెప్పి వచ్చినోడు శేష్ మహల్ అని చెప్పేసి కొన్ని వందల కోట్లు పెట్టి కట్టించిన దాన్ని బాగా హైలైట్ చేసి ఒక సీఎం అనేవాడు ఒక శేష్ మహల్ అనే ఒక ఫామ్ హౌస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఉంటున్నాడు. అసలు పేదల కోసం కట్టించాడా లేకపోతే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎలా వచ్చినాయి, లిక్కర్ స్కామ్ బయటపడినాక శేష్ మహల్ని బయటపెట్టారు. అంటే దీని ద్వారా వచ్చిన డబ్బులతో ఇది కట్టుకున్నాడు, అంటే స్కామ్ చేసి కట్టుకున్నాడు, అంటే జనాల్ని మోసం చేసి కట్టుకున్నాడు అని చెప్పేసి ప్రాపగండా చేయటం వలన దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళి నెగిటివ్ చేస్తారు కేజ్రీవాల్‌ని. అది అతనికి చాలా డ్యామేజ్ అయింది. బయటకు వచ్చినా కూడా దానికి సమాధానం చెప్పుకున్నా దానికి ఎటువంటి రియాక్షన్ రాలేదు జనాల నుంచి. ఓకే. ఇప్పుడు మనకి పేదరికానికి సంబంధించి ఇల్లు కట్టించలా. దాన్ని బీజేపీ గవర్నమెంట్ మమ్మల్ని గెలిపిస్తే మేము ఇస్తామని చెప్పారు. గెలిపించారు. అది నిలబెట్టుకోవాల్సింది బీజేపీ గవర్నమెంట్. ఈ మహిళలకి ఇస్తున్న రూ. 2,500 ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా మిగిలింది పొల్యూషన్. పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ ఒకటే కాదు. డ్రైనేజెస్ బాలేదంటున్నారు. వాటర్ క్వాలిటీ బాలేదంటున్నారు. యమునా రివర్ బాగలేదంటున్నారు. సో, ఇయన్నీ కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చి అయన్నీ క్లియర్ చేస్తే అయిద్ది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి భవిష్యత్తు ఏంటి అంటే ఒకటి కాంగ్రెస్‌తో కలిసి మళ్ళీ వాళ్ళు పనిచేయటం. లేదు ఉన్న క్యాడర్‌ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు స్క్రాచ్ నుంచి అంటే కింద నుంచి మళ్ళీ వాళ్ళు మొలకెత్తి ఒక చెట్లు అవ్వాలి అంటే టైం పట్టుద్ది. సో, వాళ్ళు ఏదో ఒక పార్టీతో మింగిల్ అయిపోయి వాళ్ళు వాళ్ళ కార్యాచరణని ముందుకు తీసుకెళ్తే బాగుంటది. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ఏవైతే కేసులు ఉన్నాయో స్కామ్ గురించి కానీ అవ్వచ్చు, వాళ్ళు స్కామ్ గురించి కేసులు అవ్వచ్చు, ఈ శేష్ మహల్ అవ్వచ్చు, ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు క్లీన్ చిట్‌గా బయటకు వస్తేనే కొంచెం జనాల్లో నమ్మటానికి సఖ్యంగా ఉంటది. ఇది కేజ్రీవాల్‌కి గుణపాఠం అని చెప్పాలి. ప్లస్ ఇంకొకటి కేజ్రీవాల్‌కి ఒక మంచి అవకాశం అని కూడా చెప్పాలి. ఆయన చేసిన తప్పులేమైతే ఉన్నాయో అది సరిదిద్దడం కావచ్చు, లేదా ఆయన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. ఓకే. ఏదన్నా కూడా ఈ 5 ఏళ్ళు అనేది కేజ్రీవాల్‌కి చాలా ముఖ్యం. అది పార్టీని నిలబెట్టుకుంటాడా? పార్టీని పాతాళానికి పడేస్తాడనేది ఆయన చూసుకోవాలి. సో, ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్న అస్త్రం ఏంటంటే ఎయిదర్ కాంగ్రెస్‌ని, ఆమ్ ఆద్మీ పార్టీని ఇద్దరిని కలిపి మడతపెట్టి వాళ్ళు అక్కడ పాతుకుపోవాలనుకుంటున్నారా? లేదు. వీళ్ళేమైతే వాగ్దానాలు చేసి ఏదైతే వాగ్దానాలు చేశారో అవి నిలబెట్టుకొని జనాల్లో మళ్ళీ బీజేపీని అక్కడ జెండా పాతేసి ఇంకెప్పటికి బీజేపీ అడ్డాగా దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారా అనేది ఈ 5 ఏళ్ళు వాళ్ళు పాలించేదాన్ని బట్టి ఉంటది. నాకు తెలిసి ఇది మంచి కసి మీద గెలిచిన ప్రభుత్వం కాబట్టి ఈ కసిని వాళ్ళు అలాగే నిలబెట్టుకుంటారు. సో, ఏదేమైనా కూడా
ప్రభుత్వం నుంచి జనాలకి మంచి జరిగితే దానికంటే ఉత్తమమైన పని ఇంకోటి లేదు. అది ఇవాళ జరిగిద్దా, రేపు జరిగిద్దా కాదు. మనకిచ్చిన అవకాశం అంటే మనకున్న టెన్యూర్ ఏదైతే ఉందో, ఆ టెన్యూర్‌లో కంప్లీట్ చేసి, ఇదిగో మేమిచ్చిన మాట ఇది, నిలబెట్టుకుంటున్నామని ప్రూవ్ చేసుకుంటే చాలు. ఫైనల్‌గా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమో